అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది తెలుగు డేటా ఛానల్. సో, లాస్ట్ క్లాస్‌లో అయితే మనం శీతోష్ణ స్థితి గురించి అయితే మనం కొంత టాపిక్ అయితే కవర్ చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అధ్యాయం 4లో అదైతే ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో, లెసన్‌లో మీకు ఋతుపవన ఆరంభం అంటే ఏమిటి, అదేవిధంగా భారతదేశంలో వర్షపాతాల గురించి, అదేవిధంగా అవపాతాల గురించి, అక్కడ ఉండేటటువంటి పవన దిశ గురించి అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం పురోగమన ఋతుపవన కాలం అంటే వర్షాకాలం అంటే ఏంటి, అసలు ఈ భారతదేశ వాతావరణ వ్యవస్థలో ఇది ఎలా మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది చూద్దాం. పురోగమన ఋతుపవన కాలం, దీన్నే వర్షాకాలం అంటాం. జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానాల్లో అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది అని చెప్పుకున్నాను అనమాట. అంటే ఉత్తర భారతదేశంలో మనకి వెచ్చని పరిస్థితి ఏర్పడడం, అక్కడ ఉండేటటువంటి అస్థిర పవనాలు అనేవి ఆ ప్రదేశాన్ని విడిచి ఆగ్నేయ దిశలో వెళ్ళిపోవడం అనేది మనకు జరుగుతుందన్నమాట. అక్కడ కొంత అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. ఇది దక్షిణార్ధగోళంలోని వ్యాపార పవనాలను ఆకర్షిస్తుంది. అప్పటికే దక్షిణార్ధగోళంలో ఉండేటటువంటి వ్యాపార పవనాన్ని ఈ అల్పపీడనం వైపు కదిలేటట్లుగా అక్కడ మనకి మార్పు అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణ మహాసముద్రంలోని వెచ్చని ఉప ఉష్ణమండల ప్రాంతాలపై ఉద్భవిస్తాయి. ఇవి భూమధ్య రేఖను దాటి నైరుతి దిశలో వీచి నైరుతి ఋతుపవనాలుగా భారత ద్వీపకల్పంలోకి ప్రవేశిస్తాయి. అంటే ఇవి భూమధ్య రేఖను అవతల దక్షిణార్ధగోళంలో ఉండేటటువంటి వ్యాపార పవనాలు భారతదేశంలో ప్రవేశించేటప్పుడు భారతదేశం యొక్క నైరుతి దిశలో ప్రవేశిస్తాయి అన్నమాట. అందుకే వీటిని మనకి నైరుతి ఋతుపవనాలు అంటారు. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై ప్రసరించినప్పుడు అవి ఉపఖండానికి సమృద్ధిగా తేమను తీసుకొస్తాయి. అంటే అవి వీచేటప్పుడు దక్షిణ భారతదేశం అంటే దక్షిణార్ధగోళంలోని మహాసముద్రాలపై వచ్చేటప్పుడు ఆ మహాసముద్రాలపై వెచ్చని పరిస్థితి ఉండడం వల్ల అక్కడ ఉండే నీటి ఆవిరిని చాలా అధిక మొత్తంలో అయితే మన ఖండానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ పవనాలు బలంగా ఉంటాయి. సగటు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సో, నైరుతి ఋతుపవనాలు సగటు వేగం ఎంత అంటే 30 కిలోమీటర్లు గంటకు. వాయువ్యంలో చివరి ప్రాంతాలు మినహా ఋతుపవన గాలులు సుమారుగా ఒక నెలలోనే దేశమంతటా విస్తరిస్తాయి. అంటే వాయువ్య భాగంలో చివరి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువైపు కాకుండా, అంటే రాజస్థాన్ వైపు కాకుండా మిగతా అన్ని వైపులో కూడా దేశమంతటా కూడా విస్తరిస్తాయి. భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల వాతావరణంలో పూర్తి మార్పు వస్తుంది. ఈ కాలం ప్రారంభంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా చాలా భారీ వర్షపాతం పడుతుంది. అంటే మనకు పశ్చిమాన ఉండేటటువంటి ఈ పడమర కనుమల్లో ఏమవుతుందంటే వచ్చిన పవనాల్ని ఇవి అడ్డగించడం ద్వారా వాటి యొక్క పవనానికి ఎదురుగా ఉండేటటువంటి పవనాలు అంటే మనకి పశ్చిమ తీరంలో ఎక్కువగా వర్షపాతం పడుతుందన్నమాట. దక్కన్ పీఠభూమి మరియు మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు వర్షఛాయ ప్రాంతాలు ఉన్నప్పటికీ కొంత మొత్తంలో వర్షపాతం పడుతుంది. అంటే ఏవైతే పశ్చిమ కనుమలు దాటించి పవనాలు వీచేటప్పుడు సో మనకి దక్కన్ పీఠభూమి కానివ్వండి, మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి కొన్ని పీఠభూములు మనం ఏమంటాం, వాటిని చోటానాగ్పూర్ పీఠభూమి అంటాము, లేదా మధ్య ఉన్నత భూములు అని పిలుస్తాము. ఇక్కడ కూడాను కాస్త తక్కువ వర్షపాతం పడినప్పుడు కూడాను కొద్ది మొత్తంలో వర్షపాతం అయితే పడుతుంది. ఈ కాలంలో అత్యధిక వర్షపాతం దేశంలో ఈశాన్య ప్రాంతంలో కురుస్తుంది. ఖాసీ కొండల దక్షిణ శ్రేణుల్లో ఉండేటటువంటి మాసిన్రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది. ఇక్కడ ఒక జీకే ప్రశ్న రావచ్చు, కంటెంట్ ప్రశ్న కూడా రావచ్చు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడుతున్న ప్రదేశం ఏది అంటే మనకి మాసిన్రామ్ అని చెప్తాం. గంగాలోయలో వర్షపాతం తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. ఎందుకంటే మీకు అక్కడ వర్షఛాయ ప్రాంతం అని చెప్తాం దాన్ని. రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రశ్న దీన్ని అడిగేటప్పుడు ఎలా అడుగుతాడు, సో నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పడే రాష్ట్రాలు ఏవి అని అడిగాడు అనుకోండి, రాజస్థాన్, గుజరాత్ అని చెప్పొచ్చు. అలాగే కాకుండా సో భారతదేశంలో ఏ ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? 1 ఈశాన్య రాష్ట్రాలు, 2 పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖం, 2 కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. అయితే ఋతుపవనాలతో సంబంధం ఉన్న మరొక దుర్విన్యాసం ఏంటంటే వర్షపాతంలో విరామం కలిగి ఉండడం. అందువల్ల ఇది అర్ధ మరియు అనార్ధ కాలాంతరాలను కలిగి ఉంటుంది. అంటే వర్షపాతం అనేది కాస్త విరామంతో పడుతూ ఉంటుందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఋతుపవన వర్షాలు ఒకసారి కొన్ని రోజులు మాత్రమే కురుస్తాయి. అవి వర్షం లేని విరామాలతో అంతరాయాన్ని
కలిగి ఉంటాయి. అంటే కొన్నిసార్లు వర్షాన్ని కురిపిస్తాయి. తర్వాత కొద్ది కాలం అయితే విరామాన్ని ఇస్తాయన్నమాట. అవి వర్షం లేని విరామాలతో అంతరాయం కలిగి ఉంటాయి. ఈ ఋతుపవన విరామాలు ఋతుపవనాల ద్రోణి యొక్క కదలికకు సంబంధించినవి. అంటే ఋతుపవన ద్రోణి అంటే సముద్రాలపైన ఉండేటటువంటి అల్పపీడనం అని చెప్తాం అనమాట. సో అల్పపీడనం ఫలితంగా ఏర్పడేటటువంటి ద్రోణి అంటాము. వివిధ కారణాల వల్ల ద్రోణి మరియు దాని అక్షం ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు కదులుతూ ఉంటుంది. అంటే ఈ ద్రోణి కదలిక వల్ల ఏమవుతుందంటే పవనాల దిశ అనేది ప్రభావితం అవుతుంది. అది ద్రోణి ఉత్తరం వైపు కదలొచ్చు, కొన్నిసార్లు దక్షిణం వైపు అయినా కదలొచ్చు. ఈ కదలిక వల్ల మనకి పవన దిశ అనేది మారుతూ ఉంటుంది. ఇది వర్షపాతం యొక్క ప్రాదేశిక విస్తరణను నిర్ణయిస్తుంది. ఈ ద్రోణి అనేది అక్కడ పడేటటువంటి వర్షపాతం అనేది ఎంత ప్రదేశంలో కురుస్తుంది అనేది ప్రభావితం చేస్తుంది. ఋతుపవన ద్రోణి యొక్క అక్షం మైదానాల మీదుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో మంచి వర్షపాతం కురుస్తుంది. మరోవైపు అక్షం హిమాలయాలకు దగ్గరగా మారినప్పుడు మైదానాలలో పొడి కాలాలు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాడు క్రింది వానిలో ఏ స్టేట్మెంట్ తప్పు, ఏ స్టేట్మెంట్ రైటు అనేటటువంటి సందర్భంలో అడుగుతాడనమాట. సో ఋతుపవన ద్రోణి యొక్క అక్షము మైదానాల మీద ఉండేటప్పుడు మైదానాలు ఎక్కువ వర్షపాతం పడుతుంది. అది హిమాలయాలకు దగ్గరగా ఉండేటప్పుడు మైదానాల్లో పొడి వర్షపాతం అయితే ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న అందరికి కూడాను గుడ్ ఈవినింగ్ అండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో రన్నింగ్ నోట్స్ తయారు చేసుకోగలరని అనుకుంటున్నాం. హిమాలయాలు నదుల యొక్క పర్వత పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అంటే ఈ ద్రోణి యొక్క అక్షం అనేది హిమాలయాల్లో ఉండేటప్పుడు హిమాలయ పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం కురుస్తుంది అనమాట. ఈ భారీ వర్షాలు కురిసినప్పుడు వినాశకరమైన వరదలు తీసుకొచ్చి మైదానాలలో ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తాయి. ఇవి ప్రమాదకరంగా ఉంటాయి. ఉష్ణమండల వాయుగుండాల యొక్క ఆవృత్తి తీవ్రత కూడా ఋతుపవనాల వర్షాల పరిమాణం వ్యవధిని నిర్ణయిస్తాయి. అంటే మనకి ఉష్ణమండలాల్లో ఏర్పడే వాయుగుండాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బంగాళాఖాతంలో అంటే ఈ అల్పపీడనాలు బంగాళాఖాతం ఉపరితలం పైన ఏర్పడి ప్రధాన భూభాగం పైకి వస్తాయి. అంటే అక్కడ ఏర్పడే అల్పపీడనాలు అనేవి ప్రధాన భూభాగంకి రావడం వల్ల ఏమవుతుంది ఈ వాయుగుండాలనే మనం ఋతుపవన అల్పపీడన ద్రోణి అని పిలుస్తాము. ఋతుపవన అల్పపీడన ద్రోణి అంటాం. అంటే సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఒక ద్రోణిగా మార్పడి అది భూమి మీదకి రావడం అయితే జరుగుతుంది. అయితే ద్రోణి అక్షాన్ని అనుసరిస్తాయి. ఋతుపవనాలు అనిశ్చితులకు పేరుగాంచినవి. అంటే ప్రతి ఏడాది ఖచ్చితంగా ఋతుపవనాలు వస్తాయి, వీస్తాయి అనేది మనమైతే చెప్పలేము అనమాట. ఒక అనిశ్చిత ఉంటుంది. అనార్ధ మరియు ఆర్ద్ర కాలాంతరాల తీవ్రత, ఆవృత్తి మరియు వ్యవధిలో తేడాలు ఉంటాయి. అంటే ఒకసారి వర్షపాతం అనేది సమృద్ధిగా పడడం, కొన్నిసార్లు అనేవి వర్షపాతంలో విరామం రావడం అనేది సో ఈ ఋతుపవనాల యొక్క అనిశ్చితి యొక్క లక్షణం అని చెప్తాం. ఇది ఒక ప్రాంతంలో భారీ వరదలకు కారణమైతే మరో ప్రాంతాల్లో కరువుకి కారణం కావచ్చు. ఋతుపవనాల పురోగమనం తిరోగమనం క్రమరహితంగా ఉంటుంది. అందువల్ల ఇది కొన్నిసార్లు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల వ్యవసాయ ప్రణాళికను భంగం కలిగిస్తుంది. అంటే ఈ వర్షపాతం అనేది ఎప్పుడు కూడాను ఒక నిర్దిష్ట దిశలో ఉండదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే సముద్ర తీరంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణులు కావచ్చు, ప్రపంచ పవనాలు వ్యాపార పవనాల ప్రభావం కూడాను భారతదేశం పైన ఉంటుంది. కాబట్టి సో అన్ని వేళలా ఒకేలా ఉంటుంది అని మనమైతే ఖచ్చితంగా మనం చెప్పలేం అనమాట. మరి తిరోగమన ఋతుపవనాల తరువాత సంధికాలం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అక్టోబర్ నవంబర్ నెలలో సూర్యుడి దక్షిణం వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానాల్లో ఋతుపవనాల ద్రోణి లేక అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు అనేవి మనకి ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కాదండి, ఉత్తరార్ధగోళంలో బలిష్టంగా ఉండేటప్పుడు తీవ్రతగా ఉండేటప్పుడు మీకు అల్పపీడనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే మనకు అక్టోబర్ నవంబర్లో చూసుకున్నట్లయితే సూర్యుడు దక్షిణార్ధగోళం వైపు కదలడం జరుగుతుంది. ఫలితంగా ఉత్తరార్ధగోళంలో మనకి ఏమవుతుంది కాస్త వేడి తగ్గుతుంది అని చెప్తాం. వేడి తగ్గుతుందంటే అల్పపీడన ద్రోణి అనేది బలహీనపడుతుంది. వేడి ఎక్కువగా ఉంటేనే మీకు అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం అంటే ఒక ప్రదేశంలో ఉన్న గాలి అనేది వేడెక్కడం, వేడెక్కిన గాలి తేలికవడం, తేలికైన గాలి పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా అక్కడ గాలి యొక్క సాంద్రత తగ్గుతుంది. దీన్ని ఏమంటే అల్పపీడనం అంటాం. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణార్ధగోళంకి వెళ్ళిపోయాడో సో మనకు ఉత్తరార్ధగోళంలో వేడిమి కాస్త తగ్గుతుంది. అంటే
మనకి అల్పపీడనం అనేది తగ్గుతుందనమాట. దీనిని క్రమంగా అధిక పీడన వ్యవస్థ భర్తీ చేస్తుంది. నైరుతి ఋతుపవనాలు బలహీనపడి క్రమంగా ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తాయి. అంటే ఎప్పుడైతే మీకు ఉత్తరార్ధగోళంలో మీకు అల్పపీడనం అంటే ఉత్తర భారతదేశం అల్పపీడనం ఉంటుందో మనకి నైరుతి ఋతుపవనాలను ఆకర్షించడం జరుగుతుంది. కానీ అక్కడే మీకు పీడనం పెరిగిందనుకోండి, అప్పుడేమవుతుంది చెప్పండి? పవనాల రాక అనేది నెమ్మదిగా బలహీనపడుతుంది, అంటే తగ్గడం జరుగుతుంది. అక్టోబర్ ప్రారంభం నాటికి ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుండి నిష్క్రమిస్తాయి. అంటే ఉత్తర మైదానాలకు చేరుకున్న ఋతుపవనాలు అనేవి ఇక నెమ్మదిగా తగ్గిపోవడం జరుగుతుంది. శుష్క వర్షాకాలం నుండి అనార్ధ శీతాకాల పరిస్థితులను ప్రవర్తన చెందే సంధికాలంగా మనం అక్టోబర్, నవంబర్ నెలలను చెప్తాము. అంటే అప్పటి వరకు ప్రసరించినటువంటి పవనాలు ఏవైతే ఉన్నాయో స్తబ్దంగా, పవనాల కదలిక లేకుండా, ఎటువంటి మేఘాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏమంటాం? సంధికాలంగా చెప్తాం అనమాట. అంటే ఉత్తర భారతదేశం నుంచి చేరుకున్న పవనాలు అనేవి వాటిలో ఎటువంటి చలనం లేకుండా నిర్మలంగా ఉంటాయి. ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అంటే వచ్చిన పవనాలు అనేవి ఆ వెచ్చని ఏవైతే ఉన్నాయో మనకి నీటి ఆవిరితో అలా ఉన్నాయి. అంటే గాలిలో ఆర్ద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వాతావరణం ఎలా ఉంటుంది? ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. దీని ఫలితంగా ఏమవుతాయంటే అక్కడ ఉన్న ఋతుపవనాలు అనేవి కదలిక అనేది నెమ్మదిగా మనకి తిరిగి అంటే వచ్చిన మార్గంలో తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీన్ని ఋతుపవన తిరోగమనం అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ పగటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మీకు తెలుసు అంటే ఒక మాట అయితే ఇచ్చాడు. భూమిలో అత్యంత తేమతో కూడిన ప్రదేశం మాసిన్రామ్ అని చెప్తాం. దాన్ని స్టాల్మగైట్ అంటాం. అంటే గుహ నేల భాగం నుండి పైకి పెరిగే సున్నప్రాయి అని అంటాం. అంటే పైకి ఒక ఎత్తుగా వచ్చి ఒక సున్నప్రాయిని స్టాల్మగైట్ అంటాము. అలాగే మరియు స్టాలక్టైట్ అండి. అంటే ఇది కూడాను గుహ పైకప్పు భాగం నుండి క్రిందికి పెరిగే సున్నప్రాయి. ఈ రెండు కూడా ప్రసిద్ధి చెందాయి అని చెప్తాడనమాట. మాసిన్రామ్లో 2 గృహాలు అయితే మనకున్నాయి, 2 నిర్మాణాలు అయితే ఉన్నాయి. స్టాలగ్మైట్ ఒకటి, అలాగే స్టాలక్టైట్ అనేవి. ఈ నిర్మాణాలు అనేవి అత్యంత తేమతో కూడిన ప్రదేశాలుగా మనం చెప్తాము. అయితే ఇక్కడ పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండగా రాత్రులు చాలా చల్లగా ఉంటాయి ఉత్తర భారతదేశంలో. ఆహ్లాదకరంగా ఉంటుంది. భూమి ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణం పగటిపూట భరించరానిదిగా ఉంటుంది. దీనినే మనం ఏమంటాం? సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటాము. అక్టోబర్ వేడిమి అంటే ఏమిటి? నైరుతి ఋతుపవనాలు అనేవి ఉత్తర భారతదేశంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ సాధారణంగా అదే సమయంలో ఉత్తరార్ధగోళంలో ఉండే సూర్యుడు దక్షిణార్ధగోళం వైపు కదలడం వల్ల ఉత్తరార్ధగోళంలో అల్పపీడనం అనేది క్రమంగా తగ్గిపోతుంది, బలహీనపడుతుంది. ఫలితంగా నైరుతి దిశలో ప్రసరించినటువంటి ఋతుపవనాలు అనేవి వాటి చలనం అనేది కాస్త ఏమవుతుంది? మందగిస్తుంది. ఫలితంగా అత్యధిక తేమతో కూడి ఉష్ణోగ్రత కూడినటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. దీని ఫలితంగా అంటే మనకి గాలి సాధారణంగా మనం చూస్తాం, రీసెంట్గా మనం వాతావరణ పరిస్థితులు చూసాం. వేడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చే చెమట అనేది ఆవిరవ్వదు. అంటే చర్మం అంతా కూడా జిగటిగా ఉండి చిరాగ్గా ఉంటుంది. ఇలాంటి వాతావరణమే మనం ఉత్తర భారతదేశంలో చూస్తాము. దీన్ని అక్టోబర్ వేడిమి అంటాము. అక్టోబర్ 2వ భాగంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణమాపకాల్లో పాదరస మట్టం వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. అంటే ఉష్ణోగ్రతలని వేగంగా తగ్గడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ సందర్భంలో అక్కడున్న పరిస్థితి ఎలా ఉంటుంది? వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి. అప్పటి వరకు మీకు ఏదైతే మనం వాయువులు చెప్పుకుంటామో, వాయువు దిశలు అంటే మనకి ఈశాన్య రాష్ట్రాల వైపు అక్కడ ఉండేటటువంటి అల్పపీడనం అనేది బంగాళాఖాతం వైపు కదులుతూ ఉంటుంది. ఈ మార్పు తుఫాను వాయుగుండాలుగా ఏర్పడడంతో ముడిపడి ఉంటుంది. అవి అండమాన సముద్రంలో ఆవిర్భవిస్తాయి. ఈ తుఫాన్లు సాధారణంగా భారతదేశంలోని తూర్పు తీరాలను దాటి తరువాత భారీ మరియు విస్తారమైన వర్షాలకు కారణమవుతాయి. అందుకే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిస్సా తీరంలో కానీ మనకి ఎక్కువ వర్షపాతము తిరోగమన పవనాల కాలంలోనే జరుగుతుంది. ఎక్కువగా తుఫాన్లు కూడాను తిరోగమన కాలంలోనే, పవనాల తిరోగమన కాలంలో ఉంటుంది. ఈ ఉష్ణమండల తుఫాన్లు తరచుగా చాలా వినాశకరమైనవి. ఎక్కువ జనసాంద్రత కలిగిన గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టాలు తరచుగా తుఫాన్ల బారిన పడుతూ ఉంటాయి. ఈ తుఫాన్లు తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు ఈ తుఫాన్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాలను చేరుకుంటాయి. ఈ అల్పపీడన తుఫాన్ల వలన కోరమండల్ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ప్రశ్న, కోరమండల్ తీరం అంటే
సో మనకి తమిళనాడు తీరం కదా. కాబట్టి అడిగేటప్పుడు ప్రశ్న ఏంటంటే తిరోగమన ఋతుపవన కాలంలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశం ఏది అంటే కోరమండల్ తీరం అని చెప్తాం. ఇక వర్షపాత విస్తరణ గురించి చూద్దాం. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారుగా 400 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతాయి. అయితే పశ్చిమ రాజస్థాన్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్లో వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఓకే. దక్కన్ పీఠభూమి లోపల భాగంలో తూర్పు సహ్యాద్రి ప్రాంతాల్లో వర్షపాతం వాటిలాగే తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలు ఎందుకు ఎందుకు తక్కువ వర్షపాతం పొందుతాయి? తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని లేహ్ పరిసర ప్రాంతం ఉంది. చూడండి ఇక్కడ మరో ప్రశ్న. మూడో ప్రాంతంగా అంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతం ఏది అంటే జమ్మూ కాశ్మీర్లోని లేహ్ పరిసర ప్రాంతం. దేశంలో మిగిలిన ప్రాంతం అంతా ఒక మోస్తారు వర్షాలు పొందుతాయి. హిమపాతం హిమాలయాల ప్రాంతానికి పరిమితమవుతుంది. హిమపాతం అంటే మంచులు పడడం. ఋతుపవనాల స్వభావం కారణంగా వార్షిక వర్షపాతం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ కనుమల యొక్క వర్షఛాయ ప్రాంతం వంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ మార్పు ఎక్కువగా ఉంటుంది. అంటే సాధారణంగా వర్షపాతం అనేది మనకి వర్షఛాయ ప్రాంతాల్లో కాస్త తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు ఎక్కువగా పడడం, కొన్నిసార్లు తక్కువగా పడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు వరదల వల్ల ప్రభావితం అవుతాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉంటాయి. మరి ఒక సమైక్యబంధంగా ఋతుపవనాలు చూద్దాం. అసలు మన భారతదేశానికి ఋతుపవనాలకు ఉండే సంబంధం ఏంటి? హిమాలయాలు మధ్య ఆసియా నుండి వచ్చే అతి శీతల పవనాల నుండి ఉపఖండాన్ని రక్షించే విధానం మీరు ఇప్పటికీ తెలుసుకున్నారు. ఒకే అక్షాంశంపై ఉన్న ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం ఏకరీతిగా అధిక ఉష్ణోగ్రతలను కలిగి ఉండటాన్ని ఇది వీలు కల్పిస్తుంది. అంటే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి అక్షాంశాలతో మనం గ్లోబ్ వైన్ కానీ ఒకసారి పరిశీలించినట్లయితే చాలా దేశాల్లో మనం మంచుతోనూ కప్పబడి ఉండడం మనం గమనిస్తాం. కానీ మన భారతదేశంలో మాత్రం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఉత్తరార్ధగోళం నుండి అంటే ఉన్నత అక్షాంశాల నుండి వచ్చేటటువంటి ఏవైతే ఈ శీతల పవనాలు ఉన్నాయో అవి మన భారతదేశంలోకి రాకుండా ఉత్తర దిశలో ఉండేటటువంటి మనకి హిమాలయాలు అనేవి మనం కాపాడుతుంటాయి. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి మూడు వైపుల సముద్ర ప్రభావంతో మితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అంటే భారతదేశంలో ఖండాంతర్గత పరిస్థితులకు ప్రభావితం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తాం. ఎందుకంటే మూడు వైపులా కూడా సముద్రం అనేది ఉండడం వల్ల దాదాపుగా ఒక స్థిరమైన ఉష్ణోగ్రత కలిగేటట్లు అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతల మార్పులు కలిగేటట్లుగా ఈ సముద్రాలు అనేవి మన పరిస్థితులను కాపాడుతుంటాయి. ఇటువంటి మితమైన ప్రభావం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత పరిస్థితుల్లో తీవ్ర వైవిధ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ భారతదేశ ఉపఖండంలో ఋతుపవనాల సమీకృత ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. పవన వ్యవస్థల వాతావరణ సంబంధిత పరిస్థితులలో కాలానుగుణ మార్పు వలన ఋతువులు లయచక్రం ఏర్పడుతుంది. వర్షపాతం అనిశ్చితులు అసమాన విస్తరణ కూడా ఋతుపవనాల విలక్షణమే. అంటే వర్షపాతం అనేది అన్ని దగ్గరలో ఒకేలా పడకుండా ఒక్కో ప్రదేశాన్ని బట్టి మారడానికి కూడా కారణం ఈ ఋతుపవనాల యొక్క ఒక లక్షణమే. భారతీయ భూస్వరూపం, దాని జంతు మరియు వృక్ష జీవజాలం, దాని వ్యవసాయ కాలమానం మొత్తం, వారి పండుగలతో సహా ప్రజల జీవన విధానం ఈ దృగ్విషయం చుట్టూ తిరుగుతుంది. అంటే ఋతుపవనాల చుట్టే తిరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉత్తరం నుండి దక్షిణం వరకు మరియు తూర్పు నుండి పడమర వరకు భారతదేశ ప్రజలు ఋతుపవనాల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఋతుపవనాలు వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి నీటిని అందించడం ద్వారా దేశం మొత్తం ఏకతాటిపై నిలుపుతాయి అన్నమాట. ఈ నీటిని తీసుకువెళ్ళే నదీ లోయలు కూడా ఒకే నదీ లోయ విభాగంగా ఏకమవుతుంటాయి అంటూ అయితే కంక్లూజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ పాఠానికి సంబంధించి అయితే ఒక న్యూస్ ఆర్టికల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. విధ్వంసం చేసిన వరదలని, రహదారులపై పొగమంచు ప్రమాదం అని ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మన దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు అనేవి కొన్నిసార్లు కాస్త విపరీతంగా కూడా మారుతూ ఉంటాయి అని చెప్పడానికి పేపర్ కటింగ్స్ అయితే ఇచ్చాడనమాట. ఓకే. అంతేకాకుండా ఇక మనం ఏం చదువుకున్నాం అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ అనేవి ఒకసారి మనం ఫాస్ట్గా చూద్దాం.
క్రింది వానలో సరైన సమాధానం ఎన్నుకోండి అని అడిగాడనమాట. క్రింది వానలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదంటే మాసిన్రాం. వేసవి కాలంలో ఉత్తర మైదానాలు వీచే పవనాన్ని ఏమని పిలుస్తారు? లు అని పిలుస్తారు. ఓకేనా. వాయువ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ క్రింది వానలో ఏది వర్షపాతానికి కారణమవుతుందన్నాను. సో చలికాలంలో వర్షపాతం. ఓకేనండి. వాయువ్య భారతదేశంలో చలికాలంలో వర్షపాతానికి కారణమైనది ఏది? సో ఎవరైనా ఉంటే కామెంట్ ఉంటే ఆన్సర్ చేయండి. సో తిరోగమన ఋతుపవనాలు అని చెప్తాం. ఋతుపవనాలు భారతదేశంలో దాదాపుగా ఈ సమయంలో ప్రవేశిస్తాయి, జూన్. క్రింది వాటిలో ఏది భారతదేశంలో చలికాలం లక్షణంగా ఉంటుంది? వెచ్చని పగలు, వెచ్చని రాత్రి తప్పు. చల్లని పగలు, చల్లని రాత్రి తప్పు. వెచ్చని పగలు, చల్లని రాత్రి. ఇక్కడ సరిపోతుంది. అదేవిధంగా పిల్లలకు సంబంధించి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు కావాల్సిన ప్రశ్నల సమాధానాలు అనేవి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటిని అయితే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి ఇది కంప్లీట్గా డ్రై సబ్జెక్ట్ అయినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతూ ఉంటాడు. సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియజేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.